అనంతపురం జిల్లాకు రావాల్సిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించి రాయలసీమ ప్రాంతానికి కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు మాజీ ఎంపీ తలారి రంగయ్య. ఎయిమ్స్ను తరలించడం వల్ల అనంతపురం జిల్లా తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిమ్స్ను అనంతపురం నుంచి మంగళగిరికి తరలించడానికి కారణమైన సీఎం చంద్రబాబు, లోకేష్ అనంతపురం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తలారి రంగయ్య. లోకేష్ గారు ఎయిమ్స్ని ఎత్తుకొని పోయినారు. ఇక్కడ నుంచి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని అనంతపూర్కి వచ్చినది. చట్టం ప్రకారము, పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు హక్కుగా వచ్చిన ఒక సంస్థని, పెద్ద సంస్థని, ఎయిమ్స్ని, అంటే ఎవరైనా ప్రధానమంత్రులకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఢిల్లీలో ఎయిమ్స్లోనే చూపిస్తారు. అలాంటి సంస్థ ఆంధ్రప్రదేశ్కి వస్తే అలాంటి సంస్థను నువ్వు మంగళగిరికి తీసుకుపోయినావు. భారతదేశంలో పెద్ద హాస్పిటల్ లేవంటే ఎయిమ్స్. అది ఆ ఎయిమ్స్ని ఎత్తుకపోయినావు. మాకు అది నెమలి సింహాసనం. మాకు ఎట్లాంటిది బ్రిటిష్ వాడు ఎత్తుకపోయి అది నెమలి సింహాసనం ఎక్కడ పెట్టారో కూడా ఇప్పటికీ తెలియదు, లెక్క తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు. కానీ మా ఎయిమ్స్ నువ్వు మంగళగిరిలో పెట్టావు మాకు కనిపిస్తుంది. అందువల్ల నేను లోకేష్ కుమార్ని నిజంగానే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే, నువ్వు రాయలసీమ మీ తాత తండ్రులు అందరూ కూడా ఈ రక్తం ప్రవహిస్తుంటే మాకు ఆ ఎయిమ్స్ని ఇక్కడికైనా పంపండి, లేదంటే కొత్తగా ఇంకొక ఎయిమ్స్నైనా తీసుకురండి. మీరు నిజంగానే హాస్పిటల్ మీద మీకు ప్రేమ ఉన్న వాళ్ళైతే మీరు ఆ పని చేయండి.